విజయసాయిరెడ్డితో ఏ సంబంధం లేదు. వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డితో తనకు సంబంధం అంటగట్టడం దారుణమని దేవాదాయ అసిస్టెంట్ కమిషనర్ శాంతి వాపోయారు. సుభాష్ అనే వ్యక్తితో బిడ్డను కన్నానని చెప్పారు. తాను విదేశాల్లో ఉండగా తన భార్య వేరే వారితో బిడ్డను కన్నదని మొదటి భర్త మదన్ మోహన్ చేసిన ఆరోపణలపై ఆమె వివరణ ఇచ్చారు. విజయసాయిరెడ్డితో తనకు ఎలాంటి సంబంధం లేదన్నారు. మదన్తో గతంలో విడాకులు తీసుకున్నానని చెప్పారు. ఆ తర్వాత సుభాష్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకున్నానన్నారు. ఇవాళ మరో శ్వేతపత్రం. ఇప్పటికే అమరావతి, పోలవరం విద్యుత్ శాఖపై శ్వేతపత్రాలు విడుదల చేసిన ప్రభుత్వం ఇవాళ మధ్యాహ్నం 3 గంటలకు ప్రభుత్వ భూదందాలు, సహజ వనరుల దోపిడీపై సీఎం చంద్రబాబు శ్వేతపత్రం విడుదల చేయనున్నారు. ఇవాళ బెంగళూరుకు జగన్. వైసీపీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్ మరోసారి బెంగళూరుకు వెళ్లనున్నారు. వారం రోజులు ఆయన అక్కడే ఉండనున్నారు. వైద్య పరీక్షల నేపథ్యంలో ఆయన బెంగళూరు వెళ్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ నెల 22 నుంచి ప్రారంభమయ్యే అసెంబ్లీ సమావేశాల్లో జగన్ పాల్గొంటారా లేదా అనేది తెలియాల్సి ఉంది. ఎన్నికల్లో ఓటమి తర్వాత పులివెందులు వెళ్లిన జగన్ అక్కడి నుంచి బెంగళూరు వెళ్లిన విషయం తెలిసిందే. అప్పుడు కూడా జగన్ వారం రోజుల పాటు అక్కడే బస చేశారు. కుప్పంలో వైసీపీ ఖాళీ. కుప్పం రాజకీయం వేగంగా మారుతోంది. కుప్పం మున్సిపాలిటీని కైవసం చేసుకునేందుకు తెలుగుదేశం పార్టీ సిద్ధమైంది. కుప్పం మున్సిపాలిటీలో 25 వార్డులు ఉండగా 6 టీడీపీ కౌన్సిలర్లు ఉండగా 19 మంది వైసీపీ కౌన్సిలర్లు ఉన్నారు. ఇప్పటికే కుప్పం మున్సిపల్ చైర్మన్ డాక్టర్ సుధీర్ తో పాటు 11 మంది కౌన్సిలర్లు పసుపు కండువా కప్పుకునేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఒడిశా పూరి రత్న భాండాగారంలో లెక్కింపు నిలిపివేత. పూరి జగన్నాథుడి రత్న భాండాగారంలో ఆభరణాల తరలింపు ప్రక్రియను నిలిపివేశారు అధికారులు. లోపల రత్న భాండాగారంలో ఆభరణాలన్నీ అల్మారాలు, లాకర్లలో పెట్టారు. వాటిలోని ఆభరణాలు తరలించేందుకు సమయం సరిపోకపోవడం, అలాగే ఇవాళ పూరి జగన్నాథుడి రథయాత్ర తిరుగు ప్రయాణం ఉండడంతో ఆభరణాల తరలింపు ప్రక్రియ ఆపేసినట్లు అధికారులు చెప్పారు. మరోసారి హైలెవెల్ కమిటీ భేటీ అయిన తర్వాత సమయం నిర్ణయించుకుని లోపల రత్న భాండాగారంలో ఆభరణాల తరలింపు చేపడతామని అధికారులు పేర్కొన్నారు. నేడు నేపాల్ కొత్త ప్రధానిగా కేపీ శర్మ ప్రమాణ స్వీకారం. నేడు నేపాల్ కొత్త ప్రధానిగా కేపీ శర్మ ప్రమాణ స్వీకారం. నేపాల్ కొత్త ప్రధానిగా సిపిఎన్ యుఎంఎల్ చైర్మన్ కేపీ శర్మ ఓలీ తిరిగి పగ్గాలు చేపట్టనున్నారు. ఓలీని ప్రధానమంత్రిగా నేపాల్ అధ్యక్షుడు రామచంద్ర పౌడెల్ ఆదివారం నియమించారు. దీంతో సోమవారం ఉదయం 11 గంటలకు కొత్త ప్రధానమంత్రిగా ఓలీ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ట్రంప్పై కాల్పులు స్పందించిన బైడెన్. రిపబ్లికన్ అభ్యర్థి అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్పై కాల్పుల ఘటనపై అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. హత్య రాజకీయాలను అమెరికా ఎన్నటికీ సహించదని ఉద్ఘాటించారు.